మనకి వీలైతే రక్షించే ఓపికన్నట్టు ఉంది నాకు అని ఆ డబ్బులు ఇచ్చావు. నిజంగా నువ్వు చాలా గొప్పదానివి. నీ భర్తకి నీ బిడ్డకి పుణ్యం దక్కుతుంది అని అంటూ ఫోను పెట్టేస్తుంది. అప్పుడే అది విని అక్షయ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్షయ్ అయితే కాదు అవని, ఈ మాట నువ్వు అందరి ముందు ఎందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటే, కానీ మీ నోటి వెంట ఇలాంటి ప్రశ్నలు వస్తాయని నేను ఊహించలేదు. ఇది నా డబ్బు, నా ఇల్లు, నా వాళ్ళు అని మీరు అంటున్నారు. ఇది నా కుటుంబం, మీరు నా ప్రాణం, నా బిడ్డే నా ఊపిరి అని నేను బ్రతుకుతున్నాను. మీతో జీవితాన్ని పంచుకున్నాను. కానీ మీ మనసులో నేను ఎప్పుడు కూడా పరాయిదాన్నే అని అవని అయితే బాధపడుతూ బయటికి వెళ్ళిపోతుంది. అలా అవని బయటికి వెళ్ళిపోయి ఇక పాలు తీసుకొని రాజేంద్ర ప్రసాద్ వాళ్ళకి ఇద్దామని వాళ్ళ గది వైపుకి వస్తుంది. ఇంతలో పార్వతి అయితే ఏడుస్తుంది. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే ఏమైంది పార్వతి, అక్షయ్కి ఆస్తిలో సగం రాశానని చెప్పి బాధపడుతున్నావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక పార్వతి అయితే లేదండి, మొత్తం ఆస్తిని రాసేసిన అక్షయ్ పేరు మీద నేనేమీ మాట్లాడేదాన్ని కాదు. కానీ మీరు మాత్రం ఏం చేశారు? అక్షయ్ నా కొడుకు కాదని మీరు అందరి ముందు మీరే చెప్పబడడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఆస్తి పంపకాలు ఎందుకు? దీంట్లో మీరేమీ రాశారు? అక్షయ్ నా కొడుకు కాదని రాశారు కదా అని అంటూ ఉంటుంది. పార్వతి అయితే ఆ మాట విని ఒక్కసారే అవని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక అవని షాక్ అయిపోతూ అంటే ఈయన ఈ ఇంటి బిడ్డ కాదా అని అనుకుంటూ ఉంటుంది అవని. అప్పుడే ఇక అవని అసలు ఏం జరుగుంటుంది, ఆయన ఎవరికి పుట్టిన బిడ్డ అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే నువ్వు చెప్పింది నిజమే. నువ్వు కన్న తల్లివి కాకపోయినా, నేను కన్న తండ్రిని కాకపోయినా అక్షయ్ మనల్ని అంతకన్నా ఎక్కువగా చూసుకుంటాడు. వాడికి కూడా ఈ విషయం తెలీదు. వాడు ఒక అనాథ అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఆ రోజు వాడు లేకపోతే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు. నన్ను కాపాడి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు అని అంటూ చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాట విని అవని అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే నా ప్రాణాలను కాపాడిన తర్వాత ఈ ఆస్తి మొత్తం కూడా వాడే ఎదిగిన తర్వాత చూసుకుంటున్నాడు. నా పెద్ద కొడుకుగా అందరికీ నేను పరిచయం చేశాను అని చెప్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే. తర్వాత ఇక అవని అయితే ఈ విషయం ఆయనకి తెలిస్తే తట్టుకోలేరు. అత్తయ్య గారు చెప్పరు, మావయ్య గారు కూడా చెప్పరు, నేను కూడా మౌనంగానే ఉంటాను అని అవని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే సగం ఆస్తిని అక్షయ్ పేరు మీద రాస్తున్నానని అందరికీ కూడా చెప్తాడు. అలా అందరికీ కూడా చెప్పడంతో అప్పుడే ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ తల్లి అయితే ఎవరి ఆస్తిని ఎవరికి ఇస్తున్నావురా నువ్వు? అసలు లెక్క అయితే ఈ ఆస్తి మొత్తం ఎవరితో తెలుసా? నా చెల్లెలు కూతురిది, అంటే నీ చెల్లెలది. కానీ అది ఎవరితోనో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఈ ఆస్తిని మొత్తం కూడా నీకే అప్పచెప్పింది నా చెల్లెలు. చెప్పి తను చనిపోయింది. ఎప్పటికైనా నా కూతురు వస్తే ఇవ్వమనంది. అదేమీ వచ్చింది లేదు, పెట్టింది లేదు. కానీ నువ్వు ఇప్పుడు ఆస్తిని ఈ అక్షయ్కి రాస్తున్నావా? అసలు ఈ అక్షయ్కి మనకి సంబంధం ఏంట్రా? వీడు నీ కొడుకే కాదు కదా అని అంటూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ తల్లి అయితే. అప్పుడే అది విని అక్షయ్ అయితే షాక్ అవుతాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ని పార్వతిని అడుగుతాడు. పార్వతి ఏడుస్తూ నువ్వు నాకు కొడుకువి కాదు, మీ డాడీ ప్రాణాల్ని కాపాడి నీ కన్న తల్లిదండ్రులు చనిపోయారు ప్రమాదంలో అని అంటూ చెప్పుకొస్తుంది. అప్పుడే ఇక పల్లవి అయితే వాట్ ఏ గుడ్ న్యూస్, అంటే ఈ ఆస్తికి అక్షయ్ బావ గారికి ఎటువంటి సంబంధం లేదనమాట అని అనుకున్న పల్లవి అయితే మరి మీ కొడుకు కానప్పుడు సగం ఆస్తిని ఎలా రాస్తారు మావయ్య గారు? ఆ ఆస్తిని రాయడం మాకు ఇష్టం లేదు. ఒకవేళ మీరు అలాగే రాస్తామంటే మేమందరం ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము అని అంటూ ఉంటుంది పల్లవి. ఎవరందరూ వెళ్ళిపోతారో అని అడుగుతూ ఉంటాడు కమల్ అయితే. నేనైతే నీతో రాను, నువ్వు ఈ ముసలి వెళ్ళిపోతారా అని అంటూ ఉంటాడు కమల్ అయితే. నేను కడుపుతో ఉన్నాను,
ఈ ఇంటి వారసుడు నా కడుపులో పెరుగుతున్నాడు. మాకు అన్యాయం చేసి కొడుకు గాని కొడుక్కి సగం ఆస్తిని ఎలా రాయగలుగుతారు మావయ్య గారు మీరు అని అడుగుతూ ఉంటుంది పల్లవి. ఈ గొడవంతా చూసిన అక్షయ్ అయితే ఆపండి, మీరెవ్వరూ కూడా నా గురించి గొడవ పడొద్దు. అనాథగానే వచ్చాను, అనాథగానే పోతాను. అవని ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు అక్షయ్. లేదు అక్షయ్, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళడానికి వీల్లేదు అని పార్వతి అంటూ ఉంటే, అత్తయ్య మాకు అన్యాయం చేసి వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటున్నారా అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే అక్షయ్ నన్ను ఆపితే నా మీద ఒట్టే, ఈ ఆస్తిలో కానీ వీటిల్లో నాకు హక్కు లేదు అని అంటూ ఉంటాడు అక్షయ్. అయితే అప్పుడే అక్షయ్ అవని ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తుంది అవని తల్లి మీనాక్షి. ఇక అవని తల్లి మీనాక్షి రావడంతో ఒకేసారి అవని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. అమ్మ అంటూ దగ్గరికి వెళ్తుంది. ఇక అవని తల్లి మీనాక్షిని చూసి ఒక్కసారి రాజేంద్ర ప్రసాద్ తన తల్లి ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మీనాక్షి అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఏంటన్నయ్యా, నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారా? నేను రాలేననుకున్నారా అని అంటూ ఉంటుంది మీనాక్షి. అయితే అప్పుడే ఇక పల్లవి అయితే ఎవరమ్మమ్మ వాళ్ళు అని అంటూ ఉంటే, ఈ ఆస్తికి అసలు వారసురాలు తనే, తన పేరు మీనాక్షి, నా చెల్లెలి కూతురు అని అంటూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ తల్లి. అది విని ఒక్కసారే పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షి అయితే అసలు ఎవరి ఆస్తిని ఎవరికి రాస్తున్నారన్నయ్య? అవని నా కన్న కూతురు, అక్షయ్ నా అల్లుడు. అంటే ఈ ఆస్తి మొత్తానికి అసలైన వారసులు వీళ్ళే. వీళ్ళకి ఆస్తిని ఇవ్వొద్దని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు అని మీనాక్షి అయితే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేస్తుంది పల్లవికి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.